ఓయ్ జెసికా, జెస్సీ, జెస్సీ, జెస్సీ గాడు, జెస్సీ. నీ ఇంకా మా ఇంటి దగ్గర అయితే నన్ను అమ్మ అమ్మ అనేదానివి, ఇక్కడికి వచ్చాక అసలు పట్టించుకోదు. లేదు, నేను స్నానం చేసి వచ్చాను అందుకని. అలా అనకూడదు అన్న. ఏం చెప్పాడు నీకు? అలా అనకూడదు, బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాడా? తీసి తీసి అదే అన్నం, అదే అదే పాలు అన్నీ అయ్యాయి. తెస్తావా తీవా కొట్టినా ఇప్పుడు. పెద్ద నిప్పట్టదు లాగమాక. ఎందుకు నిప్పట్టుద్ది? ఇది పట్టుకున్నదా లాగితే పట్టుద్దా ఏంటి? నిజంగా అంటుందా? అది కొడుతుందా? తెచ్చేసుకున్నాడమ్మా. మీ గోంగూర పచ్చడి పంపనా? తిన్నా, తినింది అరగంట క్రితం. ఎన్ని వేసావు అక్క చపాతీలు? ఎన్ని వేసావు చపాతీ? అది ఆయన 2 తిన్నాడు, నేను ఇందాకే తిన్నా. అల్లి బిల్లి జాబిలి నువ్వమ్మ, జాజి కంట కరుణమ్మ, తననా తననా తననా. బిల్లి చిట్ట చుట్టాల చిక్కారే మీ అన్నగారి ఆనందం చూడు యమ్మా, ఓయమ్మా చెల్లిగారి అమ్మ. ఏమన్నా చెల్లమ్మయ్యమ్మా, మా ఊరు చెల్లి. రా నీకు ఆవకాయ పచ్చడి పెడతారా? అన్నప్రాసిన రోజు నాడు చక్కటి పచ్చడి ముద్దలు పెట్టి నోట్లో పెట్టదను. నీవు సాగా చీకెదవు చీకుమా. ఎవరు ఫోటో చూపించినా ఏడవలేదమ్మా, నీ ఫోటో చూపించే అంతే. ఎడుపు మొదలెట్టింది, చెప్పబోయింది. నిద్ర వచ్చింది అప్పటికే. జస్ట్ నీతో అలా కానీ డింగా నిద్రపోయింది. చెప్పాలనుకున్నది అలా ఉంచుకున్నావా? చెప్తున్నా ఇప్పుడు తీ బడికే. ఒక్క దెబ్బ ఇలా కుట్టాను అనుకో, జిలేబీ ఉందంట, పట్రా పో. నంచుకుంటాడేమో, పట్రా. నాకొద్దులే చీకు, ఎక్కడే ఉంది, నీ పక్కనే ఉంది, తీయి. చేత్తో తీయ్య బాబు. అమ్మ నువ్వు తింటావమ్మా జిలేబీ? ఓ దులేబీ జ్యూస్ తింటావమ్మా నువ్వు? పెద్దమ్మ అయితే మంచిది, నాకు జ్యూస్ పెట్టానంది. మా అమ్మ నన్ను కొత్తు దెప్పులు సరిగ్గా పడుకొచ్చేటట్టు కాక నేను ఎదురొచ్చేస్తున్నా. వద్దులే నిద్ర వచ్చేస్తాను అందుకని అవి ఎప్పుడు ఏడుస్తుందో తెలీదు, ఉయ్యాలు గట్టిగా. అమ్మో పోకుంటూ వెళ్ళిపోతుందా? అన్నగారికి ఆత్ర బాగలేదు. ఏమన్నా ఎవడో కనపడలా, నేను ఒక్కదాన్ని కనపడ్డా. ఇష్టం లేదంట.
అంటే అప్పుడు నేను టీవీ ఏంటి అలంగానే టీవీ అంక ఏసీ అంక ఫ్యాన్ అంక చూసి పలకరుతుందమ్మా ఓ నేను కనిపెట్టలే అసలు నాయన అట్లా ఎవరన్నా పలకరిస్తారా? ఏవిడే పలకరించింది? ఏ అసలు అందరూ ఉంటేనంట మహా హుషారుగా ఉంటుందంట పిల్లలకి, సందరిగా. కూర్చో. దొంగ మాటలు కాదంట నిజంగానే. ఇక్కడ ఉండే సందరిగా ఉంది. అసలు పాలు తాగలేదంటే అంత సందర్లో పాలు తాగరండి ఇప్పుడు పిల్లలు. వాళ్ళు అదే కదా వాళ్ళిద్దరే ఉన్నారమ్మా. ఉయ్యాలు ఎత్తుక్కుంటుందమ్మా. డాడీ అన్నం తిండి ఉయ్యాలు కట్టాడు, మేము అన్నం తింటాం. బను నీకు కూడా అన్నం పెడతారా బాబాయ్ తింటున్నాడు. ఆడు ఏడ్చి నిద్రపోయాడు. ఇక పండు అమ్ము కనిపిస్తే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఏది చేసినా ఈయనంత చేయలేరు. నాన్న నీకు కుదరదులే బాబాయ్ కానీ నీ కూతురు ఇక వదలదు. అందరినీ చూసిందంటే వదలదమ్ము. ఏమో కూడా చుట్టాలే బూరిలాగా